దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు అని ధాత్రి చెప్తుంటే, అదేంటి జగదాత్రి అలా మాట్లాడుతున్నావు? మీకు ఛాలెంజ్లో గెలవటం కోసం ఇప్పుడు డబ్బులు చాలా అవసరం కదా, మీరే చేసి ఉంటారు అని యువరాజ్ అంటాడు. అసలు జగదాత్రి అలాంటిది కాదు అని కౌశికి సుధాకర్ చెప్తున్నా కూడా జగదాత్రి గది వెతికితే సరిపోతుంది, పదండి వెళ్దాం అని నిషి, వైజయంతి, ఆదిలక్ష్మి గది దగ్గరికి వెళ్తూ ఉంటారు. సార్, సమయానికి కానిస్టేబుల్ ఈ కేసు గురించి చెప్పటం మీరు చెప్పిన అద్భుతం ఇదే సార్ అని సింధు చెప్తుంటే, అవునని రమ్య అంటుంది. నేను డబ్బుల కోసం ఇక్కడికి రాలేదు, ఆవిడ అమ్మ జ్ఞాపకాల కోసం వాటిని దాచిపెట్టుకుంది. నాకు ఎలాగూ అమ్మ లేదు, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఆవిడ ఆస్ట్రేలియా వెళ్లేలోపు ఆవిడ జ్ఞాపకాల్ని ఆవిడకి తిరిగి ఇచ్చేయాలి, ఈ కేసు గెలవాలి అని కేదార్ చెప్తాడు. సాధు సార్ లోన్ కోసం ట్రై చేస్తానన్నాడు కదా, ఆ డబ్బులు వస్తాయిలే, ముందు ఈ కేసు సంగతి చూద్దామని కేదార్ బాధపడుతూనే చెప్తూ ఉంటాడు. బావ సార్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి సింధు అడగటంతో, చూడు సింధు, ఆ లాకర్ తాళాల గురించి పెద్దవాళ్ళకి తప్పిస్తే ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. కానీ మనం వచ్చే ముందే ఎవరో ఆ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టారు, ఎవరిదని అడిగితే ఎవరు సమాధానం చెప్పటం లేదు. అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే దొంగతనం చేసి ఆ ఫోన్ని దాచిపెట్టుకున్నారు, ఆ ఛార్జర్ మాది కాదని బుకాయిస్తున్నారు. ఇప్పుడు అందరి ఫోన్లని ఫింగర్ ప్రింట్స్ని మనం ట్రాప్ చేస్తున్నాము, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయని మనం వాళ్ళని భయపెడతాము. ఇప్పుడు అతను భయపడిపోయి ఆ ఛార్జర్ ఉన్న ఫోన్తో కాల్ చేస్తాడు. ఎప్పుడైతే కొత్త ఫోన్ ఇక్కడ యాక్టివేట్ అయిపోతుందో మనకు నోటిఫికేషన్ వస్తుంది, పాత ఫోన్ల నుండి వచ్చినా కూడా మనకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. కాబట్టి ఇలా మనం దొంగని పట్టేయచ్చు అని కేదార్ అంటే అక్క మేడం చెప్పింది ఇదేనా? నాకు అప్పుడు అసలు అర్థం కాలేదంటే మీరు నన్ను తిడతారని చెప్పి అర్థమైందని చెప్పి నటించాను అని సింధు అంటే, నువ్వు కరెక్ట్గా డ్యూటీ చేయి సింధు, నటించాల్సిన అవసరం లేదు అని కేదార్ చెప్తాడు. సార్, ఒక ఫోన్ యాక్టివేట్ అయింది సార్, అదే మీరు చెప్పిన ఛార్జర్ ఫోన్ నుంచి అని రమ్య చెప్తుంది. సరే, ఎగ్జాక్ట్గా లొకేషన్ ఏంటో చూసి చెప్పు, ఎవరి దగ్గర నుంచి ఆ కాల్ వెళ్తోంది, ఎవరికి ఆ కాల్ వెళ్తోంది, మొత్తం డీటెయిల్స్ కావాలి అని కేదార్ అడగటంతో, సార్ ఒకసారి మీరే చూడండి సార్, ఆ ఫోన్ నుంచి ఫోన్ కాల్ కూడా ఈ ఇంటి లొకేషన్కే వచ్చింది చూడండి అని ల్యాప్టాప్లో ఏదో చూపించటంతో సింధు, కేదార్ ఇద్దరు షాకింగ్గా చూస్తూ, ఇది ఎలా సాధ్యం బావు సార్ అని సింధు అంటుంది. అదే నాకు అర్థం కావటం లేదు రమ్య, ఈ డీటెయిల్స్ మొత్తం ఆ పర్సన్ డీటెయిల్స్ కూడా నాకు కావాలి అని కేదార్ చెప్తాడు. అది ఎవరు చేశారన్నది మనకి ల్యాప్టాప్లో చూపిస్తూ ఉండరు. తర్వాత నిషి, నేను ఈ దొంగతనం చేయలేదు, ప్లీజ్ వెతకకండి అని ధాత్రి అడ్డుపడుతూ ఉంటే, నువ్వు చేయనప్పుడు నీకెందుకే అంత భయం, మర్యాదగా అడ్డు తప్పుకో అని నిషి అంటుంది. సుధాకర్ కౌశికి ఎంత చెప్తున్నా కూడా వినకుండా గది లోపలికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది. అదిగో ఆ బెడ్ కింద మూట కనిపిస్తూ ఉంది కదా నిషి, దాన్ని చూడవే అని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే నిషి ఆ మూటను చూసేసి, ఇదిగోండి చూసారా, ఈ జగదాత్రియే నగలు కొట్టేసి ఎలా మూట కట్టి దాచిపెట్టుకుందో అని నిషి అంటుంది. ఈ జగదాత్రి మోసం ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇంకా ఎందుకు మాటలమ్మి ఈ జగదాత్రిని బయటికి తోసి పడేయండి అని వైజయంతి అంటే, ఏంటి ఇంకా చూస్తున్నావు, పదవే అని నిషి ధాత్రి మెడ పట్టుకొని తోసియడానికి ముందుకు వస్తుంది. అయితే ధాత్రి పక్కకు జరుగుతుంది. దాంతో నిషి కింద పడిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కింద తోసేస్తావే అని నిషి అరుస్తూ ఉంటే, చూడు, మూట దొరకగానే అందులో నగలు ఉన్నాయా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా నాపై దొంగతనం నేరాన్ని మోపేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి చేయని పక్కకు తప్పుకున్నాను, నువ్వే కింద పడిపోయావు నిషి, ఇందులో నేనేమి నిన్ను తోయలేదు అని ధాత్రి చెప్తుంది. నేనే ఈ నేరం చేశానని అర్చే ముందు అసలు అది నిజమా కదా, అందులో నగలు ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా అత్తయ్య గారు అని ధాత్రి అంటుంది. అయితే చూద్దాం అంతే కదా అని నిషి, వైజయంతి అంటారు. ముందు తెరిచి చూడండి మీకే అర్థమవుతుంది అని ధాత్రి అంటే, ఇంకేముంటాయి అందులో ఉండేది నగలే కదా అని ఆదిలక్ష్మి అనుకుంటూ సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఓపెన్ చేసి చూడగానే అందులో స్వీటు హాటు జంతికలు ఉండటంతో, ఇవి ఉన్నాయి ఏంటి అని నిషి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. కేదార్కి ఇష్టమని నానమ్మ చేసి పంపించింది, నేనేమో బెడ్ కింద పెట్టాను అని ధాత్రి అంటే, అదేంటి ఇందులోనే కదా నగలుండాలా అని ఆదిలక్ష్మి అంటుంది. ఉండాలా అని అలా మాట్లాడుతున్నారేంటి, మీరే నగలు పెట్టినట్లు అని కౌశికి అంటుంది. ఈ ఇంట్లో దొంగతనం చేసింది నేనే, నా గదిలో ఉంటాయని మీరే కదండి చెప్పింది, అసలైన నగలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు, నేను చూపిస్తాను రండి, నాతో రండి అని ధాత్రి అంటుంది. అమ్మో, ఈ పిల్లని ఇరికించాలని చూసినట్లు అర్థమైపోయినట్లు ఉంది, ఇప్పుడు నన్ను ఇరికిస్తుందేమోనని ఆదిలక్ష్మి కంగారు పడుతూ ఉంటే, ధాత్రి ఆదిలక్ష్మి గదిలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చి అందులో ఉన్న నగలు డబ్బు బయటికి తీస్తుంది.
ఇవి నా బ్యాగ్‌లోకి ఎలా వచ్చాయి అని ఆదిలక్ష్మి అంటే, ఎందుకంటే నువ్వే కొట్టేశావు కాబట్టి అని వైజయంతి అంటుంది. అమ్మో! నేనెక్కడ కొట్టేశాను అని ఆదిలక్ష్మి అంటే, మరి ఎలా ఈ నగలు వచ్చాయి అది చెప్పండి అని ధాత్రి అంటుంది. ఎందుకంటే నేనే ఈ నగలు కొట్టేసి జగదాత్రి మీద నింద మోపి చేయాలనుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మి ఆ ప్లాన్‌ని కనిపెట్టేసి ఈ నగల్ని తీసుకొచ్చి మళ్ళీ నా గదిలో పెట్టి ఇప్పుడు నన్ను ఇరికిస్తోంది అని ఆదిలక్ష్మి నిజం చెప్పేస్తుంది. విన్నారా? ఇది ఈవిడ ప్లాను అని ధాత్రి చెప్తుంది. నన్ను క్షమించమని అడగటానికి కూడా నాకు ముఖం రావటం లేదు కౌశికి. ఈ పిల్ల నన్ను ఇరికించేసింది కదా, తలదించుకునేలా చేసింది కదా, అందుకే ఇలా చేశాను, క్షమించు అని ఆదిలక్ష్మి వేడుకుంటూ ఉంటే, ఎన్నిసార్లని ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారత్తయ్య, ఇది తప్పు కదా అని కౌశికి అంటుంది. వదిలేయండి వదిన, ఈవిడ ఇప్పటికైనా తెలుసుకుంటారులే అని ధాత్రి చెప్తుంది. చూడు జమున, ఇప్పుడు ఏం సాధించలేరు, మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం పదా, మనకు సమయం అవుతుంది అని రాఘవయ్య చెప్తూ ఉంటాడు. అంతేనంటారా? ఏం చేద్దాం, సరే పదం వెళ్దాం అని జమున చెప్తూ ఉంటే, అప్పుడే కేదార్ వాళ్ళు అక్కడికి దొంగ దొరికిపోయారు, ఇక్కడే ఉన్నారు అని కేదార్ అంటే, వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే అని జమున మళ్ళీ అదే చెప్తూ ఉంటుంది. కానీ మీ మేనేజర్ గురించిన నిజాలు మీకు తెలియవు కదా, అతను పారిపోవటానికి రెడీగా ఉన్నాడు, మేమైతే పట్టుకున్నాం, అందరూ ఉన్నారు కానీ మీ మేనేజర్ ప్రతాప్ ఇక్కడ లేడు చూడండి అని ప్రతాప్ని లాక్కొని అక్కడికి తీసుకొస్తారు. ఇతనే ఈ దొంగతనం చేసింది అని చెప్తుంటే, ఏంట్రా నువ్వు ఇంత పని చేస్తావా, అసలు నిన్ను కొడుకులా చూసుకున్నాం కదా అని జమున చెప్తుంటే, ఎంత ధైర్యం రా నీకు అని రాఘవయ్య చెప్తూ ఉంటాడు. అప్పుడే కేదార్, మరి మీరు చేసింది మాకు తెలియదు అనుకుంటున్నారా, అసలు ఇదంతా చేసింది మీరే, ఎందుకంటే ఆ లాకర్ కేసు గురించి మీ ఇద్దరికీ తెలుసన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది అని కేదార్ చెప్తుంటే, అప్పుడే ప్రతాప్ జమునని చంపటానికి కత్తిని బయటికి తీస్తాడు. కేదార్ వాడి చేతిని అడ్డుపట్టుకొని చంప పగలగొడతాడు. చూడండి, ఇదంతా మీ భర్త రాఘవయ్య ప్రతాప్ ఇద్దరు కలిసి చేశారు. చూడండి, ఇతన్ని మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇతను పేకాటకి బాగా మరిగాడు, ప్రతి గురువారం కూడా టెంపుల్కి అని చెప్పి పేకాట ఆడడానికి వెళ్తాడు, కోట్లు నష్టం తెచ్చుకున్నాడు, వాటినన్నింటినీ పూడ్చుకోవటం కోసమే ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బు తీసుకున్నారు, ఇప్పుడు ఈ నగలు కూడా కొట్టేశారు. ఆ ఛార్జర్ ఉన్న ఫోన్ నుంచి ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళిందో తెలుసా, ఈ ప్రతాప్ ఈ రాఘవయ్యకే ఫోన్ చేశారు. అంతేకాదు ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు మీకు హార్ట్ ఫెయిల్యూర్ చేసి మీ ప్రాణాలు తీయటానికి ఇగో ట్యాబ్లెట్లు కూడా ఈ రాఘవయ్య రెడీగా పెట్టుకున్నారు అని అన్ని సాక్ష్యాల్ని చూపించటంతో వెంటనే జమున అతని చెంప పగలగొడుతుంది. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాబు అని, రాఘవయ్యే ఈ దొంగతనం చేశాడు, ఇతన్ని అరెస్ట్ చేయండి అని జమున పోలీసులకి పట్టించేస్తుంది. పోలీసులు వచ్చి లాక్కు వెళ్ళిపోతారు. బాబు, నా ప్రాణాలు కాపాడినందుకు ఇగో నీకు నేను డబ్బులు ఇస్తున్నాను అని జమున చెప్తుంటే, వద్దు మేడం, నేను నా డ్యూటీ చేశానని కేదార్ అంటాడు. చూడు బాబు, నీ ఫ్యామిలీ కోసమైనా నువ్వు తీసుకో, నువ్వు సింధు రమ్యతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, నీకు ఇప్పుడు ఈ డబ్బులు ఎంత అవసరమో నాకు తెలుసు, నీ ఫ్యామిలీతో కలిసి ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఈ డబ్బులు తీసుకోవాల్సిందే, ఎందుకంటే నువ్వు నా ప్రాణాలే కాపాడావు కదా, ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అని జమున చెప్తుంది. అవును సార్, తీసుకోండి సార్, ఇది మీకు ఇప్పుడు ఎంతో అవసరం అని రమ్య సింధు చెప్పడంతో, థ్యాంక్ యూ మేడం, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తానంటూ డబ్బుల బ్యాగ్తో ఇంటికి వస్తూ ఉంటాడు. ఒక్క 5 నిమిషాలు ఆగండి, కేదార్ ఫోన్ తీయటం లేదు, వచ్చేస్తాడు, అప్పుడు పూజ మొదలు పెడతాం అని ధాత్రి ఎంత బతిమలాడుతున్నా కూడా, కౌశికి సుధాకర్ చెప్తున్నా కూడా నిషి వాళ్ళు వినకుండా నిషి ధాత్రిని మెడపట్టి గెంటి పడేస్తుంది. అయితే సరిగ్గా అప్పుడే కేదార్ వచ్చి ధాత్రిని కింద పడకుండా పట్టుకుంటారు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కేదార్, డబ్బు తీసుకొచ్చేసావా అని ధాత్రి అంటుంది. ఏంటి పిన్ని, నా భార్యని ఒక్క మాట అంటేనే నేను తట్టుకోలేక ఛాలెంజ్ చేసి డబ్బులు తీసుకొస్తానని చెప్పిన వాడిని తిరిగి రానని ఎలా అనుకున్నారు, ఏంటి నా భార్యపై నేను మాట పడనిస్తానా, నిందలు మోయనిస్తానా అని కేదార్ చెప్తుంటే, రే మాటలు కాదు, ముందు డబ్బులు తీసుకొచ్చావా లేదా అది చెప్పు, సినిమా డైలాగులు కొట్టకు అని యువరాజ్ అంటే, వెంటనే కేదార్ డబ్బులు చూపిస్తూ ఉండటంతో వైజయంతి వాళ్ళు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు.